నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. గజం మిథ్య, పలాయనం మిథ్య అనే మాట మనకు బాగా పాపులర్. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి విషయంలో సేమ్ టు సేమ్ ఇదే జరిగింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో వాడింది అసలు నెయ్యే కాదని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ తేల్చింది. ఉత్తరాఖండ్కు చెందిన భోలే బాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టడంతో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలను ముందు పెట్టి కథ నడిపారని హైకోర్టుకు సిట్ నివేదించింది. భోలే బాబా డైరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థలే అసలు లేవని గుర్తించిన సిట్ పామాయిల్, రసాయనాలు, ముడి సరుకుతో నెయ్యి తయారు చేసి అందరినీ మోసం చేసినట్లు నిర్ధారించింది. ఈ అంశమే ముందుగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయకరణ్ గారు. నమస్తే అండి, వెల్కమ్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, స్టేట్ మైనారిటీ అబ్జర్వర్ ఉన్నటువంటి షేక్ బాజీ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. సిపిఎం సిఐటియు నాయకులు అలాగే మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు. నమస్తే సార్, వెల్కమ్. సార్ లక్ష్మణ్ గారు, చానాళ్ళ తర్వాత మళ్ళీ మనం ఈ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం గురించి డిబేట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈరోజు. అంతకుముందు మనం అనేక సందర్భాల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన కొత్తలో అనేక మార్లు మనం డిబేట్లో మాట్లాడాం. సరే, చివరికి అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, సుప్రీంకోర్టు సిబిఐ పర్యవేక్షణలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఫామ్ చేయటం, దాని ఎంక్వైరీ చేస్తుంటే మనమే అనేక సందర్భాల్లో అది ఏమైంది, దాని సంగతి ఎంతవరకు వచ్చింది, ఇది కూడా ఇక దాన్ని ఏమంటారు, బాక్స్లో పెట్టేశారా ఆ టైప్లో అనుకున్న సందర్భంలో ఇప్పుడు సిట్ ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీ పూర్తి చేసేసిందట. ఇప్పుడు వచ్చినటువంటి రెవల్యూషన్స్ అన్నీ కూడా దీంట్లో నిందితులుగా ఉన్నవారు హైకోర్టుకి అప్పీల్ చేశారు బెయిల్ కోసం. ఆ బెయిల్ కోసం జరిగిన వాదోపవాదాల్లో ఈరోజు మనం ఈ పాయింట్స్ అన్నీ కూడా చర్చించుకుంటున్నాం. ఏంటది సిట్ చెప్తుంది? సిట్ ఆల్రెడీ కంప్లీట్ చేసినటువంటి విచారణలో, ఆ నివేదికలో అసలు ఈ లడ్డూకు వాడే నెయ్యి తయారు చేయడానికి సరఫరా చేసినటువంటి అసలు నెయ్యే కాదు, ఇదంతా కూడా సింథటిక్ ఘీ లాగా ఈరోజు సిట్ నివేదికలో వారు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుంది. అది కూడా కాంట్రాక్ట్ ప్రకారం టీటీడీకి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ సప్లై చేయాలి. కానీ వాళ్ళని ముందు పెట్టి భోలేబాబా డైరీ, ఉత్తరాఖండ్ అనుకుంటా, అక్కడ నుంచి ఆపరేట్ చేయబడినటువంటి ఆ డైరీ ద్వారా ఇదంతా కూడా వాళ్ళకి అసలు ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ లేకపోయినా కానీ ఈ పామాయిల్, అలాగే మనం అప్పట్లో అనుకున్నట్టు యానిమల్ ఫ్యాట్, ఇవన్నీ సింథటిక్ అనుకున్నప్పుడు ఇక ఆటోమేటిక్గా దాంట్లోకి కలిపిన వాటిల్లో అనేక ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మరి ఆ ఫారిన్ కంట్రీస్ నుంచి తెచ్చినటువంటి ఆ పోర్క్ సంబంధించింది, బీఫ్కి సంబంధించినవి అవి కూడా కలిసినట్లుగా, అంటే అవి ఈరోజు ప్రస్తావన చేయకపోయినా అసలు నెయ్యి అనేది అయితే లేదు అనేది తేల్చేసింది సార్. ఆ భోలేబాబా డైరీ అనేది యాక్చువల్గా బ్లాక్ లిస్ట్లో కూడా ఉందట. అందు గురించి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి, టెండర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ. సరే, ఇప్పుడు ఎవరిని దీంట్లో నిందితులను చేయాలి, ఎవరిని అభియోగాలు చేసినట్లుగా మనం గుర్తించాలి? ఇక్కడ భోలేబాబానా, ఏఆర్ డైరీనా, వైష్ణవినా, లేదంటే తెలిసి ఇచ్చేసారా, లేకపోతే ఇవి తెలియకుండా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారని అనుకోవాలా? అప్పటి టీటీడీ అధికారులని, లేదంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా దీంట్లో ఉందనుకోవాలా? ఎట్లా చూడాలి సార్ దీన్ని? ఫస్ట్ ముందు టీటీడీ బోర్డు చైర్మన్, దాని తర్వాత ఈఓ, వీళ్ళిద్దరు ముందు ప్రథమ ముద్దాయిలు ఇందులో ఈ కేసులో. ఒకవేళ నిన్న హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది ఏదైతే చెప్పారో అసలు ఆవు నెయ్యే కాదు, కృత్రిమ నెయ్యి, అంటే నకిలీ నెయ్యిని తయారు చేశారు అని చెప్పాడు. అది నిజమే అయితే, ఒకవేళ సుప్రీంకోర్టు ఏదైతే చిట్ట ఏర్పాటు చేసిందో సిబిఐతో, వాళ్ళు ఇంకా నివేదిక సుప్రీంకోర్టులో ఇవ్వలేదు. మరి ఈయనకు ఎలా తెలిసిందో ఆ అంశం మనకు తెలియదు. ఏది ఏమైనా కోర్టులో చెప్పాడు కాబట్టి మనం దాన్ని నమ్మాల్సి వస్తుంది. నమ్మి మనం మాట్లాడుకోదలుచుకుంటే ఖచ్చితంగా ఈ విషయంలో ప్రథమ ముద్దాయిలు చైర్మన్ ఈఓలే అవుతారు.
తర్వాత మిగతా వాళ్ళు. ఎందుకు? బాధ్యత ఎవరిది? ఇక్కడ ఒక రెండు రెండు కంపెనీలకు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఆ రెండు కంపెనీల యొక్క కెపాసిటీ అంత సప్లై చేయడానికి అవకాశం ఉందా లేదా ఒకటి, అంటే టెక్నికల్ బిడ్ అంటారు దాన్ని. రెండోది, అసలు అన్ని ఆవులు అక్కడ ఉన్నాయా అన్నది అక్కడికి వెళ్ళి ఆ కంపెనీలను పరిశీలించకుండా వాళ్ళు ఇచ్చినటువంటి టెండర్ను ఆమోదించి వాటికి ఆర్డర్లు ఇచ్చేసి కూర్చుంటే వాళ్ళ దగ్గర తయారు చేయడానికి అంత స్థాయి నెయ్యి తయారు చేయడానికి అన్ని ఆవులు అనే అవకాశాలు మనం ఫస్ట్ మీరు డిబేట్ లో మాట్లాడుకుంటే నేను క్లియర్ గా చెప్పాను. అసలు ఆ భోలే బాబా అనే వాడికి ఆవులే లేవు, పక్కా సమాచారం ఉంది అక్కడి నుంచి. అది ఉత్తరప్రదేశ్ లో ఎక్కడ ఉంది, బీహార్ ఉత్తరప్రదేశ్ బార్డర్ అని చెప్పాను నేను, ఆ రోజు చెప్పాను. అలాగే వీళ్ళకు కూడా అంత కెపాసిటీ లేదు, వీళ్ళ దగ్గర కూడా అన్ని ఆవులు అంత కెపాసిటీ లేదు సప్లై చేయడానికి. రెండింటికి కూడా ఎలా ఆర్డర్ ఇచ్చారు? ఆర్డర్ ఇచ్చిన తర్వాత సప్లై జరిగేటప్పుడు ప్రతిరోజు టెస్ట్ చేయాలి, దాన్ని నిత్యం టెస్ట్ చేయాలి. అంటే లోడ్ వచ్చినప్పుడల్లా టెస్ట్ చేయాలి. చేశారా? ఎవరు చేయాలి? టీటీడీ అధికారులే కదా చేయాల్సింది. చేశారా? చేయలేదని దాని అర్థం. దీనికి అంతటికి మూలం ఏంది? రాజకీయ బలం. అమ్మో వాళ్ళ జోలికి పోతే ఏమవుతుందో అని ఉద్యోగులు భయపడస్తూ వాళ్ళు లంచాలకు అలవాటు పడవచ్చు, ఆ అవకాశం తీసుకొని పై వాళ్ళ దగ్గర నోరు మెదపకుండా ఉండే పరిస్థితి వస్తుంది. ఎలా ఉంటుందంటే మా కడప జిల్లా యొక్క రాజకీయ నాయకుల యొక్క తీరు ఒక్క చిన్న మాట చెప్పేసి చెప్తా. అసలు పనే జరగకుండా బిల్లు పెట్టి ఇంజనీర్ దగ్గరికి పోయి కాంట్రాక్టరు నా బిల్లు పాస్ చేయని కూర్చుంటే ఆ ఇంజనీరు లబోదిబో అని మొత్తుకొని ఎవరికి చెప్పుకున్న దిక్కు లేకపోతే ది గ్రేట్ రాజకీయ నాయకుడు పేరు కూడా చెప్తా తర్వాత ఫోన్ చేసి ఆ ఇంజనీర్కు ఆ బిల్లు 24 గంటల్లోగా పాస్ చేయమన్నాడు. ఆ ఇంజనీర్ దగ్గరికి మరుసటి రోజు నేను అనుకోకుండా వెళ్తే ఆయన జర్నలిస్ట్ గా కళ్ళు నిలబెట్టి ఏడ్చాడు. అసలు పనే జరగలేదు, బిల్లు పాస్ చేయమంటున్నాడు పలానా రాజకీయ నాయకుడు, నేను నా ఉద్యోగం పోతుంది అన్నాడు. వెంటనే కలెక్టర్ దగ్గర పోయా, చెప్పా ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్ అంటే ఆయన కూడా ఆలోచించి సరే ఆ రాజకీయ నాయకుడు పలకబడి ఉండొచ్చేమో అని మరి చిన్న స్థాయి అధికారులను అక్కడికి పంపితే బాగుండదని జాయింట్ కలెక్టర్ని పంపించాడు ఇన్స్పెక్షన్ ఆ సైట్ కు. జాయింట్ కలెక్టర్ స్వయంగా పరుగులు తీసి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏ పని జరగలేదు, వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. మరి ఆ నాయకుడికి ఎవరు చెప్పాలి? మళ్ళీ నేనే వెళ్ళి చెప్పా, అసలు మీకు సిగ్గుందా, ఇది పరిస్థితి అంటే పేపర్లో వార్త కూడా రాశాను, సిగ్గుందా అని కూడా అడిగాను. అంటే అలా ఉంటుంది రాజకీయ నాయకుల తీరు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ మనుషులకు బెనిఫిట్ రావాలి, వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతారు, వాళ్ళు బాగుండాలి. ఇన్ని చెప్తున్నాం మనము, చెప్తున్నాం మనము. లెఫ్ట్ భావాల నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తికి ఎలా అప్పగించారండి టీటీడీని? లక్ష్మణ్ గారు మీ పేరు తర్వాత చెప్తా అన్నారు కానీ మిమ్మల్ని నేనే ఇన్సిస్ట్ చేయను కానీ అది ఎప్పుడు జరిగింది? అన్నాళ్ళ క్రితం ఈ ప్రభుత్వ హయాంలోనా, గత ప్రభుత్వ హయాంలోనా, లేదంటే ఇంకా ముందు ప్రభుత్వ హయాంలో? చెప్పింది స్వర్గీయ నాయకుడు. ఓకే అర్థమైపోయింది సార్, క్యారీ ఆన్ ప్లీజ్. అంటే ఆయన బ్లడ్ లోంచి రక్తం ప్రవహిస్తుంది కదా వీళ్ళకి కూడా, అంతే కదా, వీళ్ళ నేచర్ కూడా అలాగే ఉంటది. ఇవన్నీ ఏమి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం పరిశీలించడా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఇవన్నీ జరిగింది. బాధ్యత లేదా ఆయన గురంతన్నా? ఏం చేస్తున్నారు, నేను పెట్టినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతున్నదని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని, అంటే మన మనుషులు ఎవరైనా సరే అక్కడ వచ్చి టెండర్లో పాల్గొంటే వానికి వర్క్ రావాలి. అనధికారికంగా నేను ఒక 100 షాపులు పెట్టుకుంటాను పైన తిరుమలలో అంటే పెట్టుకోపో అని చెప్పడం పెట్టుకుంటారు. సరే ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు సంవత్సరం పాలన జరిగింది, కూటమి వచ్చి అందులో బీజేపీ ఉంది.
అవినీతి ఏమైనా ఆగిపోయిందా? పంచ కట్టుకొని నేను తిరుగుతున్నా, భక్తులు వెంటబడి అన్ని ఏర్పాట్లు చూస్తున్నా అని చెప్తున్నారు చైర్మన్ గారు. కానీ అవినీతి ఏమి ఆగలేదు. నా దగ్గర చాలా ఉదాహరణ ఈ రోజు కూడా ఏమి ఆగలేదు. అన్ని జరగవలసినవి అన్ని జరిగిపోతున్నవి. ఏమేమి జరగాలో అన్ని జరిగిపోతూనే ఉన్నవి, ఇంకా జరుగుతాయి కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రాజకీయ నాయకుల్లో ఏ రాజకీయ పార్టీలో కూడా ఇవాళ చిత్తశుద్ధి లేదు, ఇన్క్లూడింగ్ బీజేపీ. చిత్తశుద్ధే లేదు. ఒక్క నాయకుడి పేరు చెప్పమనండి, చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడి పేరు. సరే, కొంతమందికి భక్తి ఇష్టం లేకపోవచ్చు, దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, అది వేరే అంశాలు. కానీ భక్తుల మనోభావాలు ఆధారపడి ఉన్నటువంటి టీటీడీ, భక్తులు ఇచ్చే కానుకలతోనే టీటీడీ పరిపాలన నడుస్తుంది. భక్తులు ఇచ్చే కానుకలతోనే జీతాలు తీసుకుంటారు. భక్తులు ఇచ్చే కానుకలతోనే చైర్మన్, పాలక వర్గాలు అన్ని సౌకర్యాలు పొందుతారు. భక్తుల మనోభావాన్ని మాత్రము గౌరవించరా? ఎందుకు క్యూ లైన్లలోనే నినాదాలు చేయాల్సి వచ్చింది? ఎందుకు అయిన రాజకీయ వైపు తిప్పుతున్నారు. వాటిని రాజకీయ వైపు తిప్పడం కాదు, ఫ్యాక్ట్. అంత పెద్ద క్యూలలో జనాన్ని తోసేసి పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళకు లోపల ఆహార పదార్థాలు ఇవ్వడానికి ఎక్కడుందండి? అక్కడ లోపల మెయిన్ ఏదైతే క్యూ లైన్స్ ఉన్నాయో అక్కడ ఉన్నాయి తప్ప, ఎక్స్ట్రా క్యూ లైన్స్ ఏవైతే పెట్టారో జనం ఎక్కువయ్యారని ఆ యొక్క షెడ్లలో ఎక్కడ ఆహార పదార్థాలు లేవు నాకు తెలిసిన మేరకు. ఓకే సార్, మరి ఊరికి అబద్ధాలు చెప్తే ఎట్లా? విజయకిరణ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏమంటున్నారంటే, సరే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. ఇప్పటికీ కూడా 1 year తర్వాత కూడా పూర్తిగా ఇంకా చక్కబడలేదు వ్యవహారం అనేది. కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి అర్థమవుతుంది అని అంటున్నారు సార్. ఇక అంత డీప్గా ఇప్పుడు చర్చించడానికి టైం లేదు కాబట్టి ఈ పాయింట్కి వస్తే, ఇప్పుడు కల్తీ నెయ్యి అనేది మొదటిసారి బయట పెట్టింది స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. సో దానికి తగ్గట్టుగానే ఇది హై ప్రొఫైల్ కేసు అయింది. ఇది కొన్ని నెలల పాటు రాష్ట్రంలో ఒక సంచలనాత్మక విషయం అయింది. సరే, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తాను సార్. దాంట్లో కొంత పర్సెంటేజ్ నెయ్యి ఉండాలా కల్తీ నెయ్యి అంటే? ఇది కల్తీనే కాదు, కృత్రిమ నెయ్యి. ఓకే 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 లెట్ మీ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. సార్ ఇప్పుడు సార్ విజయకిరణ్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, నెయ్యే లేదు అని అనుకున్నప్పుడు పామోలిన్తో పాటు ఇంకొక 10 రకాల ముడి సరుకులు కూడా కలిసినప్పుడు ఆటోమేటిక్గా ఫారిన్ ఆయిల్స్ కలుస్తాయి. కలవపడం అన్న సమస్య ఉండదు. కాబట్టి దాంట్లో మనం అప్పుడు చర్చించుకున్నట్లు ఏమేం కలిసినాయి అనేది నిగ్గుదేల్చాలి అంత అవసరం లేదు. కానీ మొత్తానికైతే నెయ్యి అనేది సప్లై జరగలేదనేది సిట్ స్వయంగా తేల్చిన తర్వాత మరి ఆల్రెడీ ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. అఫ్కోర్స్ అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, సిబిఐ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ కాబట్టి అది సుప్రీంకోర్టుకే సబ్మిట్ చేస్తారు. బట్ ఈరోజు ఎందుకని ఇది మనకి చర్చకు వచ్చిందంటే, ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో అయిపోయింది కదా ఆల్రెడీ ఎంక్వైరీ, అభియోగ పత్రం కూడా సబ్మిట్ చేసింది కదా సిట్. అలాగే మొత్తం సాక్షులు వీటన్నిటిని కూడా తీసుకున్నారు కాబట్టి ఇంకా వీరు ఆల్రెడీ 4 నెలల నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగాలేదు. ఇక ఇప్పుడు బెయిల్ ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది, ఇంక దీంట్లో మ్యానిపులేషన్ చేసే అవకాశం ఏం లేదని చెప్పేసి వాదన వినిపిస్తే, దానికి సిట్ తరపున సురేష్ కుమార్ అన్న న్యాయవాది వాదనలు వినిపించినప్పుడు ఇవన్నీ ప్రస్తావనకు వచ్చినాయి. వీరు చాలా డేంజరస్, వీళ్ళు ఆర్థికంగా కూడా చాలా స్ట్రాంగు. దానికి ఎగ్జాంపుల్గా ఈ నెల 7వ తారీఖున ఒక సాక్షిగా వచ్చినటువంటి వ్యక్తిని నార్త్ సైడ్ నుంచి, అతని పేరు అది చెప్పారు, ఐ విల్ టెల్ యూ ఇన్ ఎ మినిట్. ఆయన్ని ఎస్ ఆయన ఢిల్లీ నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఆయన అక్కడే అడ్డగించి ఆయన్ని బెదిరించి దాడి చేసి చెన్నై ఎయిర్పోర్ట్కి పంపించి మళ్ళీ అక్కడి నుంచి తిరుగు టపా కట్టించారంట. అంటే ఈ కేసుకి అటెండ్ అవ్వనివ్వకుండా. అలాగే మరొక వ్యక్తి, నేను పూర్తిగా నేరాంగీకారాన్ని నేరం చేసినట్టు అంగీకరిస్తున్నాను ఒక నేరాంగీకార పత్రానికి ఇవ్వడానికి రెడీ అవుతుంటే అతని తరపున అతనికి తెలియకుండానే పిటిషన్లు ఫైల్ చేశారంట. ఆ విషయం తెలిసి అతను కూడా ఇప్పుడు దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నాడు.
ఇటువంటి అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సందర్భంలో వీళ్ళకి బెయిల్కి అర్హులు కాదు, వీళ్ళు బెయిల్ ఇస్తే కనుక వీళ్ళు భారీ ఎత్తున సాక్షుల్ని సాక్ష్యాధారాలని సాక్షులకి కూడా ప్రమాదకరం అని చెప్పేసి ఈరోజు వాదనలు వినిపిస్తున్న సందర్భంలో వచ్చినటువంటి ప్రస్తావన ఇది. సో ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇక స్టేట్ మాకేం సంబంధం లేదని అనుకోవాలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దీనికి ఆ రకంగా చర్యలు తీసుకునే అవకాశం అంతవరకు కనపడుతుంది. ఈ ఏఆర్డేరీ కానీ లేదంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ లేదంటే లక్ష్మణ్ గారు అన్నట్లు ముఖ్యంగా ఫస్ట్ అపరాధులు ఎవరయ్యేదంటే ఈ చైర్మన్ను ఈవో అంటున్నారు. మరి అప్పటి చైర్మన్ ఎవరు మనకు తెలుసు, రెండు టర్మ్లో చేసినట్టున్నారు. సుబ్బారెడ్డి గారు కొంతకాలం, కరుణాకర్ రెడ్డి గారు కొంతకాలం. మరి గవర్నమెంట్ చేంజ్ అయ్యే ముందు ఎవరున్నారని నాకు కొంత క్లారిటీ లేదు, మీరు చెప్పవచ్చు. సుబ్బారెడ్డి గారు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. మరి వాళ్ళ బాధ్యత లేదా, వాళ్ళకి ఏమేమి పనిష్మెంట్లు ఉండవా, వాళ్ళ మీద చర్యలు ఉండవా? సార్ గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీరు క్లియర్గా చెప్పేశారు అవన్నీ ఆ సంజీవ్ జైన్ గురించి ఏం జరిగిందో. తర్వాత ఆశీష్ అనేటువంటి ఒక ముద్దాయికి సంబంధించి అతనికి సంబంధం లేకుండా అతనంటే యాక్చువల్గా అతను నేరాంగీకారం, అతని నేరానికి సంబంధించిన అంగీకారం మొత్తం కూడా మేజిస్ట్రేట్ ముందు ఇస్తానికి ప్రిపేర్ అయిపోతే ఆయనకు కూడా తెలియకుండా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి అది పెండింగ్లో ఉంది. దాని గురించి తెలుసుకున్నటువంటి ఈ ముద్దాయి అసలు ఆ పిటిషనే నేను వేయలేదు అని చెప్పి ఈమెయిల్ ద్వారా హైకోర్టుకి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ముద్దాయిలు ఎంత బలమైన వాళ్ళో, ప్లస్ మీ దీంట్లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ ముద్దాయిల తరపున వాదనలు వినిపించేది శ్రీరామ్ గారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి అడ్వకేట్ శ్రీరామ్ గారు వీళ్ళ తరఫున వాదిస్తున్నారు. సరే, అడ్వకేట్స్ అంటే ఎవరి తరఫునైనా వాదిస్తూ ఉంటారు, కానీ ప్రత్యేకంగా ఎందుకంటే ఇది ఆ గత ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంది, తిరుమల అనే దాని పవిత్రతకు సంబంధించి ఏ విధమైనటువంటి చైర్మన్స్ని వేయాలా, ఏ విధంగా దాన్ని ఆర్గనైజ్ చేయాలా, భక్తుల యొక్క మనోభావాలు ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి ఒక్క చిన్న పొరపాటు జరిగినా, చిన్న ఇష్యూ జరిగినా సరే, ఎక్కడ జరిగినా వేరు, తిరుపతిలో చిన్న జరిగినా అది ప్రపంచం మొత్తం సౌండ్ చేస్తుంది. ఎందుకంటే శ్రీనివాసుని పైన ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, ఆ విశిష్టత అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ నెయ్యి అసలు అంటే అది నెయ్యి కూడా కాదు, యాక్చువల్గా సార్ కూడా చెప్పారు, అది నెయ్యి అంటానికి కూడా లేదు. అదొక పదార్థం, నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి దానివల్ల కేవలం అడల్ట్రేషన్ వీటి మాత్రమే కాదండి, అనేక రకాల రోగాలు కూడా ఈ కారణమైతాయి. జనరల్గా మనం ఒక లడ్డు పట్టుకుంటే అది పూర్తిగా తినేదాకా మనకు అది ఇది పోదు, కానీ ఆ లడ్లు తిని అనారోగ్యం ఒకటి. రెండోది ఏ దేవుని సన్నిధిలో ఏది జరగకూడదో అది జరగటం, అది చేయటం ద్వారా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాం. అంటే వీళ్ళకి మీరు గతంలో చూసారండి, దేవీ దేవతామూర్తులు యొక్క శిరస్సులు అవన్నీ తీసేసినప్పుడు ఏమైంది, ఒక 50 కిలోలు 100 కిలోలు వెండితో మళ్ళీ చేపిస్తామనంటే బాధ్యతారాహిత్యంగా ఎంత ఇర్రెగ్యులర్గా వాళ్ళు ప్రవర్తించారో. ఏ వ్యక్తి అయితే శ్రీనివాసుని మీద నమ్మకం లేదని చెప్పాడో, ఏ వ్యక్తి అయితే అవమానకరంగా మాట్లాడాడో, అదే వ్యక్తికి వరుస పెట్టి 2 సార్లు టీటీడీ చైర్మన్ ఇచ్చి ప్రజల మధ్య ఏ విధమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ప్రజల్లో మతాల మధ్య కానీ ప్రాంతాల మధ్య కానీ వ్యక్తుల మధ్య కానీ ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళు నేరస్తులు అంటే ఇప్పుడు వాళ్ళకి నేరానికి సంబంధించిన వ్యక్తులకి, నేరాలకు సంబంధించిన వ్యక్తులే చుట్టుపక్కల కనబడతా ఉంటారు. ఎందుకంటే నిన్న కూడా చూశారండి, ఇప్పుడు పోలీసులు వాటి పని వారు చేశారు. వాళ్ళు తెనాలి ఇష్యూలో కొట్టడం రాంగే, కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం ఒకసారి ఆలోచించాలా. కానీ వాళ్ళని కలవటానికే వెళ్ళినప్పుడు ఇక వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఆ రోజుల్లో ఉంటుందో మనం ఆలోచన చేయొచ్చు. ఒక రౌడీ షీటర్లకి 10ల సంఖ్యలో కేసులు ఉన్నటువంటి వాళ్ళని ఓదారి పాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అండాదండ, ఇటువంటి వాటికి కోట్ల రూపాయలు. ఇప్పుడు దేవుడి దాంతో మనం చెప్పకూడదు కానండి, ప్రజల ఆరోగ్యం అన్నా, ప్రజల మనోభావాలన్నా, భక్తుల యొక్క మనోభావాలన్నా, మతాలన్నా, ఏ వాటి మీద కూడా పూర్తిగా బాధ్యత లేనటువంటి ప్రభుత్వం బై మిస్టేక్ ఒక యాక్సిడెంటల్గా ప్రజల యొక్క భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఒక్కసారి తండ్రి లేని బిడ్డని, అదేవిధంగా బాబాయిని కూడా హత్య చేశారు, నా పైన హత్యాయత్నం చేశారు అని చెప్పి
గగ్గోలు పెట్టి రకరకాల మాధ్యమాల్లో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు రకరకాల మాయ చేసి ఒకసారి అధికారంలోకి వచ్చి అసలు ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో ప్రకృతి పరంగా నాశనం చేశారు, మతపరమైనటువంటి డివిజన్స్ లో నాశనం చేశారు, అభివృద్ధికి సంబంధించి నాశనం చేశారు, రాజధాని అంటే వీరు విధ్వంసం చేయని సెక్టర్ అంటూ ఏం లేదండి. చివరికి దేవుని సన్నిధిలో కూడా ఇంతకంటే ఇక అసలు వీళ్ళ గురించి అసలు ఏం మాట్లాడాలో, ఏం విమర్శించాలో, అసలు వీళ్ళకి దున్నపోతు మీద వాన పెడితే కనీసం అప్పుడప్పుడు ఇట్టన్నా కదిలిద్ది, అసలు వీళ్ళు చర్మం కూడా కదిలే పరిస్థితి లేదు, అంత తోలు మందంతో ఉన్నటువంటి వీళ్ళ గురించి అసలు ఏం మాట్లాడినా కానీ తక్కువే అని చెప్పాల్సి వస్తామండి. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా విఘ్నులు కాబట్టి ఏ విధమైనటువంటి యాజిటేషన్స్ చేయకుండా ప్రభుత్వం పైన నమ్మకం ఉంచి, ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్, ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించి శ్రీనివాసుని యొక్క తిరుమల దేవస్థానం ఉన్నటువంటి పవిత్రతను కాపాడటం విషయంలో ముందంజలో ఉంది. అందుకనే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ తిరుపతి లడ్డు విషయంలో ఏ విధమైనటువంటి వెనకడుగు వేసినటువంటి పరిస్థితి లేదు. ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి సర్వశ్రేష్ఠి త్రిపాఠి గారు లాంటి ఎఫిషియెంట్ ఆఫీసర్లు కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో పాల్పంచుకుంటా ఉన్నారు. సిబిఐ నుంచి, ఫుడ్ సేఫ్టీ నుంచి ఇది చాలా టెక్నికల్ గా ప్రూవన్ కేసు అండి. ఇదేదో దీన్ని ఎక్కడ మనం కాదని చేయడానికి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో చేస్తుంది. ఈ ముద్దాయిల్ని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించడంలో మాత్రం వెనకడుగు వేసే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ లేకుండా పనిచేస్తా ఉన్నారండి. ఓకే కిరణ్ గారు, బాజీ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ వాళ్ళ డైరెక్టర్లు, సిఇఓలు అందరూ కూడా దీంట్లో నిందితులుగా ఉన్నారు, బోలేబాబుతో సహా. ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగిపోవటమేనా ఇప్పుడు ఎంక్వైరీ? మరి వీళ్ళకి కాంట్రాక్ట్లు ఇప్పుడు లక్ష్మి గారు అన్నట్లు ఆయన చెప్పింది కరెక్ట్ కదా. అసలు ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళు ఎవరు? అసలు ముందు ముఖ్యులు అంటే అంత తెలియక అమాయకంగా వాళ్ళకి ఇచ్చేశారని నమ్మాలా మనం? రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిస్టియానిటీని నమ్ముతారని అందరికీ తెలిసిన విషయం, ఆయన ఓపెన్గా చెప్పారు. మరి రెండు టర్ములు కూడా ఆయన బంధువులైనటువంటి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు కనపడలేదండి టీటీడీ చైర్మన్గా ఇవ్వడానికి. అంటే నాకు బేసిక్ డౌట్, వాళ్ళ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ నిజంగా వారికి హిందూ ధర్మం మీద నమ్మకం ఉందా లేదా వాటి జోలికి నేను పోవటం లేదు. అసలు ఆ కాంట్రవర్సీకి అవకాశం ఇవ్వటానికి ఎందుకంత రిస్క్ తీసుకున్నారు? అసలు ఆ అనుమానాలు కూడా వస్తాయేమో అన్న ఆలోచన కూడా ఎందుకు చేయలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఆ పదవికి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత, ఆ గ్లామర్, ఇంకా మాట్లాడి దాని వెనకాల ఉన్న సొమ్ములు. ఇప్పుడు లక్ష్మి గారు చెప్పారు కదా చాలా బాధపడుతూ, ఈ కానుకలు అంటాం కాదు, కానుకంటే తృణమో పణమో కూడా కాదు, తెలిసిందే కదా మనకి. రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ తిరుమల శ్రీనివాసుడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు. అంటే ఆయన పేరు మీద ఈ రకంగా ఇంత డబ్బు ఉంది కాబట్టి దాని మీద వ్యామోహమే అనుకోవాలా? ఒక్క టీటీడీ బోర్డు మెంబర్కే ఎంతో డిమాండ్ ఉందని మనం వింటుంటాము. దేశంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆశిస్తుంటారని చెప్పేసి పెద్ద వాళ్ళందరూ, ఇండస్ట్రియలిస్టులు, అలాగే సెలబ్రిటీస్తో సహా. మరి దానికి ఏకంగా టీటీడీ చైర్మన్ అనేసరికి ఎవరేమైనా అనుకొని లేదా అనుమానాలు వస్తే ఏంటి, రేపు ఇట్లాంటివి జరిగినా కూడా ఏదోటి ఫేస్ చేయొచ్చు, లేదంటే కనుక మనల్ని ఏం చేస్తారని ఒక ధీమాతోనే ఇలా ఇప్పుడు ఒకళ్ళకి ఇచ్చారంటే అర్థం ఉందండి. 2 టర్మ్స్ కూడా ఆయన బంధువులకే ఇవ్వటం, ఇప్పుడు ఇటువంటి ఆరోపణలు రావటం, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాల మీద ఉన్నటువంటి పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి చర్చ. సార్ సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే మన ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ముందుగా మీరు అడిగిన ప్రశ్నకి నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను. ప్రభుత్వంలో కేబినెట్ మంత్రుల స్థాయి తర్వాత అత్యంత కీలకమైన పదవి ఏదైనా రాష్ట్రంలో ఉంది అంటే అది టీటీడీ చైర్మన్ పోస్టు. ఎందుకంటే ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఒక హోదానే కాదు, అశేష భక్తజనం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తజనం యొక్క ఫోకస్ అంతా కూడా టీటీడీ మీద, టీటీడీ చైర్మన్ మీద, బోర్డు మీద ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఊవిళ్ళూరుతా ఉంటారు, దాన్ని కోరుకుంటా ఉంటారు, మాకేంటి. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి
ఆత్మ అంతరాత్మగా బంధువులుగా ఉన్న ఆ ఇద్దరు ముందు సుబ్బారెడ్డి గారు ఇచ్చారు ఒక టర్ము. ఆయన చాలా కీలకమైన వ్యక్తి, అంతరంగికుడు, బంధువు. ఆయన చాలా పెద్ద పదవులు కోరుకున్నాడు ఆ ప్రభుత్వం రాగానే. కాబట్టి ఏంటంటే ఆ నేపథ్యంలోనే ఆయన సంతృప్తి పరచడానికి మరి తర్వాత టిటిడి ద్వారా వచ్చే ఏదైతే బెనిఫిట్స్, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవి బయటికి వెళ్లకుండా మరి ఆంతరికంగానే అనుభవించడానికో లేకపోతే వాళ్ళ ప్యాలెస్ లోకి చేర్చడానికో సొంత మనుషుల్ని పెట్టుకునే భాగంలోనే టిటిడి చైర్మన్ పదవి మొట్టమొదటిసారి ఆయన ఆత్మకి అంతరాత్మకి ఇవ్వడం జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. తర్వాత సెకండ్ టర్మ్ లో కరుణాకర్ రెడ్డి గారు ఆయన 2 సార్లు ఇచ్చారు. అంతకుముందు ఆయన ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా కూడా 2-3 తడవలు పనిచేసినట్టు నాకు గుర్తు. తర్వాత ఆయనకి చైర్మన్ గా 2 తడవలు ఇచ్చారు. ఆయన కూడా అత్యంత విశ్వసనీయుడు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఏంటంటే అత్యంత కీలకమైన, ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర కేబినెట్, హోంమంత్రి, ఆర్థిక మంత్రి కంటే కూడా ఎక్కువ విలువ కలిగిన పదవి టిటిడి చైర్మన్. కాబట్టి ఆయన సొంత మనుషులకి ఇచ్చుకున్నారనుకోవడంలో ఎట్టి సందేహం లేదు. అందులో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గా ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏమనుకుంటారో, లేకపోతే అది ఎథిక్స్ కి, ఏదైతే మోరల్ వాల్యూస్ కి విరుద్ధం అని తెలిసి కూడా మరి ఇష్టారాజ్యంగా ఆయన ఇవ్వడం అనేది జరిగింది. అది ఆయన విచక్షణ జ్ఞానానికి వదిలేద్దాం. అందుకనే ప్రజల దృష్టిలో ఆయన ఏదైతే మరి వెంకటేశ్వర గోవిందుడి యొక్క అశేష భక్త లక్షలాది కోట్లాది మంది బాజీ గారు మీరు అన్నట్టు వాళ్ళ ఇష్టం విచక్షణగా వదిలేద్దాం. మేబీ ఇప్పుడు వారి యొక్క నమ్మకాలు అనుగుణంగానే ఇచ్చారనుకుందాం. కానీ ఇప్పుడు చూస్తున్న పరిణామాలు దానితో పాటుగా వచ్చిన పర్యవసానాలుగానే కనపడుతున్నాయి కదా అంటున్నాను నేను. అదేనండి, మీరు అడిగిన మొదటి ప్రశ్న నేను అది ఇచ్చాను. కాకపోతే ఇప్పుడు బయటకు వచ్చిన ఈ సంచలనమైన నిజాల నేపథ్యంలో నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నేను దాని యొక్క పూర్వాశ్రమాన్ని కూడా మనం టచ్ చేయాల్సిన అవసరం ఉంది. 10 లక్షల కిలోల కాంట్రాక్టు ఏఆర్ డైరీతో వీళ్ళు కుదుర్చుకున్నప్పుడు ఉన్నది ఎవరు? టిటిడి చైర్మన్ గా ఉన్నది ఎవరు? అట్లా ఈవో ఎవరు? వీళ్ళకి బాధ్యత లేదా? ఏదైతే బయటపడినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18 గత 2024లో దీని మీద మొదటిసారిగా ఆయన వాయిస్ బయటకు వచ్చినప్పుడు ఏమన్నారు కరుణాకర్ రెడ్డి గారు? ఇది రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు, మేము అత్యంత పవిత్రులం, మాకు ఏమైనా ఉంటే కనుక మమ్మల్ని శిక్షిస్తాడు ప్రభువు, దీంట్లో ఎటువంటి కల్తీ జరగలేదు, ఇది కేవలం ఏంటంటే దేవాలయం యొక్క ప్రతిష్టకు భంగం కలిగించడం, వైసీపీ యొక్క ప్రతిష్టకు భంగం కలిగించడం కోసం మాత్రమే చేస్తున్న ఆరోపణలు అన్నాడు. కరుణాకర్ రెడ్డి గారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అలా స్టేట్మెంట్ ఇవ్వకూడదని కూడా ఆయన మీద సెక్షన్ 41 కింద కూడా పోలీసులు అప్పుడు ఆయన్ని నివారించారు. ఇప్పుడు ఏమంటాడు సమాధానం? ఇవాళ ఏం జరిగింది? ఇవాళ అది సిట్ ఇవాళ క్లియర్ కట్ గా అది కల్తీ నెయ్యి, అది నెయ్యే కాదు, పామాయిలు మరియు రసాయనాలు కలపబడిన పదార్థము అని తేల్చిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, అప్పట్లో అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న భాగస్వాములుగా ఉన్న ఈవోలు కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, ఇవాళ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు బాధ్యత వహిస్తారా ఈరోజు? ఇంకొకటి ఏంటంటే అమాయకంగా ఇప్పుడు కొంతమంది టీడీటీ ఉద్యోగుల్ని అట్లాగే వీళ్ళని అరెస్ట్ చేశారు. కానీ వీళ్ళ జోలికి ఎందుకు వెళ్ళటం లేదు సిట్టు? వీళ్ళ బాధ్యత లేదా? పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? అందులో ఏఆర్ డైరీ కాంట్రాక్ట్ చేసిన 10 లక్షల కిలోల నెయ్యిలో మొదటి దఫా 2 దఫాలు సరఫరా చేసిన నెయ్యి రిజెక్ట్ చేయబడింది. రిజెక్ట్ చేయబడిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు అంగీకరించారు? అట్లాగే అసలు ఓలేబాబా సంస్థ భాగస్వామ్యంలోకి ఎందుకు వచ్చింది? దీంట్లోకి వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీలతోటి వాళ్ళ ఎందుకు ఈ కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా జరపబడింది? ఇంకొక వాల్యుబుల్ పాయింట్ నేను ఏం చెప్తానంటే, అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ చట్టాల ప్రకారంగా ఏదైతే సెక్షన్ ఐపీసీ సెక్షన్ 272, 274 అట్లాగే ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ కానివ్వండి, 2011 కానివ్వండి, వీటన్నిటిని ఏ చట్టంలో చూసినా వీళ్ళకి పడే శిక్ష 6 నెలలు జైలు, 5,000 రూపాయలు జరిమానా. ఇది సరిపోద్దా?
సరైన చట్టంలో లేదు. ఇప్పుడు ఇవాళ ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలతో పాటు ఎంతో ప్రతిష్టలున్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ఠ దెబ్బతింది ప్రపంచవ్యాప్తంగా. దానికి ఏమి శిక్ష వేస్తారు? ఈ సెక్షన్లతో వీళ్ళు శిక్ష పడితే 1000 రూపాయలు 5,000 కట్టేసి 6 నెలలు లోపల నుండి వస్తారు. ఇప్పటికే జ్యుడిషియరీ కస్టడీలో ఉన్నారు. అది పోగా నెల 2 నెలల్లో ఉంటారు. బట్ అది సరిపోతుందా? అసలు ఎవరు దీనికి బాధ్యులు? వాళ్ళని బయటికి తేవరా? వాళ్ళని శిక్షించరా? వాళ్ళ మీద కేసులు పెట్టరా? ఇది ఎందుకు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షిస్తా ఉంది? బాజీ గారు, ప్రజల మనోభావాలతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతోటి సంబంధం లేదా ఈ ప్రభుత్వానికి? ఎస్ బాజీ గారు, మీరు కొన్ని కొత్త ప్రశ్నలు ఇవన్నీ కూడా ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఆ రోజు ఈ కల్తీ జరిగిందని సీఎం గారు వెల్లడించిన సందర్భంలో పంది కొవ్వు అలాగే జంతువుల అవశేషాలు ఉన్నవి అని ఆ రోజు ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది. ఈవేళ సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో పామాయిల్ మరియు రసాయనిక పదార్థాల ద్వారానే అని వచ్చింది. ఈ రెండింటిలో ఏది నిజం? పంది కొవ్వు, జంతువుల అవశేషాలని ప్రజలందరూ, భక్తులందరూ ఎంతో మనోవేదన గురయ్యారు ఇన్నాళ్ళు కూడా. అది తిన్నామని ఇవాళ కన్ఫర్మ్ చేస్తూ అది నెయ్యే కాదని సిట్ పేర్కొంది. ఇవాళ ఇంకొక సిట్ బాధ్యత ఏంటంటే, అది జంతువుల అవశేషాలతో ఉన్న నెయ్య లేదా అసలు నెయ్యే కాని పదార్థమా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నెయ్యే అది పందిల అవశేషాలు కానీ జంతువుల అవశేషాలు కానీ లేవు, కేవలం పామాయిలు, రసాయనాలు అనేది బహిరంగంగా ప్రపంచానికి తెలియజేస్తే కాస్త వాళ్ళ మనసుల్లో ఇప్పుడు దాకా ఉన్న బాధన్న భక్తులకు తగ్గుద్ది అనేది నా ఉద్దేశం. బాజీ గారు, మీకు ఎలా అర్థమైంది, నాకు ఎలా అర్థమైంది అంటే సార్, అంటే ఇది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఒక్క పామాయిల్తో పాటు అక్కడ సింథటిక్ ఇవి ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఏది రసాయనాలతో పాటు. మనకి ఓన్లీ పామాయిల్తో టేస్ట్ రాదండి. టేస్ట్ కోసం మనం బయట కూడా చూస్తుంటాము. ఏది ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఏమేమి వాడతారు, వాటిలో కూడా రెగ్యులర్గా చెక్ చేయరు. కానీ నిజంగా కనుక సరైన ల్యాబుల్లో చెక్ చేస్తే ఏదైతే సీఎం గారు ఆరోపించారో అవే అవశేషాలు ఉంటాయి. అసలు అవి ఉండటం మూలంగానే టేస్ట్ వస్తుందట. ఎందుకంటే ఆ కొవ్వు, ఆ నెయ్యి ఫ్లేవర్ రావాలంటే పామాయిల్తో రాదు కదా సార్. ఈ 10 రకాల ముడి సరుకులు ఉన్నాయట. 10 రకాల్లో ఒక్కటి సరిపోదండి అటువంటిది ఇది యాడ్ అవటానికి. కాబట్టి రెండోది, మనం అప్పట్లో చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం. మనం గుర్తు తెచ్చుకుంటే అక్కడ పోర్క్ లార్డ్ అండ్ బీఫ్ టాలో, అంటే కొవ్వు, ఇటువంటివన్నీ యాడ్ అయినాయి. ఇవన్నీ కూడా బయట దేశాల్లో ఏంటంటే ఇది లెఫ్ట్ ఓవర్ దీంట్లో భాగంగా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అవి తక్కువ రేటుకే దొరుకుతాయి. అవి వీటిలో యాడ్ చేస్తేనే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. అందు గురించే కదా ఇంత తక్కువ రేటుకి నూడిల్స్ను లేకపోతే మంచూరియాలు ఇవన్నీ కూడా లొట్టలేసుకుంటూ తింటుంటారు. ఒక్క పామాయిల్ వాడితే ఆ టేస్ట్ రాదు సార్. అంటే నేను ఇక్కడ మనోభావాల గురించి మాట్లాడలేదు సార్. నేను అనుకుంటాం, నాకు తెలిసినంత వరకు. నేను ఇంకొక విషయం గుర్తు చేస్తాను. ఇదే సబ్జెక్ట్ మీద మనం గతంలో 3-4 తడవలు డిబేట్ పెట్టుకున్నాం. అప్పుడు నేను చాలా పరిశోధన చేసి ఈ పాయింట్స్ నేనే ఆ రోజు మాట్లాడాను. ఏంటంటే, పాల పొడిని చౌకగా దొరుకుతుందని విదేశీ పాల పొడిని మన వాళ్ళు చాలా మంది డైరీస్ వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు. ఫారిన్ యూరోపియన్ కంట్రీస్ లో దొరికే పాల పొడిలో పంది కొవ్వును వాడటం సర్వసాధారణం, జంతువుల కొవ్వును వాడటం సర్వసాధారణం. ఇవాళ ఇదేం కాదండి. ఇవాళ దేశంలో ఏ ప్రముఖ బ్రాండ్స్ నెయ్యిని ల్యాబ్ పంపించినా గానీ ఆ జంతువుల అవశేషాలకు సంబంధించినవి ఉంటాయి, దొరుకుతాయి మనకి. నేను ఆ పాయింట్ చెప్పడం లేదు. ఇవాళ సిట్టు ప్రస్తావించిన పాయింట్ మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సిట్ ఇవాళ ఏం ప్రస్తావించింది? పామాయిలు, రసాయనాలు, సింథటిక్సే ఉన్నాయి అంటున్నారు. జంతు అవశేషాల గురించి ఎక్కడ చెప్పాల సిట్ నివేదిక. సో నేను ఏమడుగుతానంటే, గతంలో ఇచ్చిన గుజరాత్ ఎన్డీడీపీ నివేదిక కరెక్టా, సిట్ పరిశోధన కరెక్టా అనేది ప్రపంచానికి తెలియజేయమంటున్నాను. ఓకే గఫూర్ గారు, నాకు తెలిసినంత రెండు కరెక్ట్ అయి ఉండొచ్చు. రెండోది, ఇక్కడ మనము మరో అంశం కూడా, గత ప్రభుత్వాలు దీనికన్నా ముందు ఈ ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ లేని వాటికి, అంత సామర్థ్యం లేని వాటికి ఇచ్చిన దానికన్నా ముందు కర్ణాటక నందినికి సంబంధించిన దానికి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి ఇవ్వటం ఆనవాయితీ అంట. దాన్ని ఆపేసేసి వీళ్ళకి ఇవ్వటం ద్వారా ఇప్పుడు మళ్ళీ దాన్ని నందినికి షిఫ్ట్ చేసినట్టున్నారు. వాళ్ళకైతే మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పేసి, అలాగే ఇంత తక్కువ రేటుకి ఇవ్వడానికి ఈ భోలే బాబా, AR వైష్ణవి కలిసి ఒక
కొల్యూడ్ అయ్యి ఈ రకంగా తక్కువ రేటుకి ఇచ్చారనేది అక్కడ స్పష్టం అవుతుంది. ఎందుకంటే మరి చీప్ క్వాలిటీ కాబట్టి తక్కువ రేటుకి ఇచ్చారనేది. సార్ గఫూర్ గారు, ఇప్పుడు నాకు తెలిసినంతవరకు సిట్టు బాజీ గారు అడిగినట్టు అక్కడ దాకా వెళ్ళదేమో అనిపిస్తుంది. ఆల్రెడీ మనోభావాల విషయంలో చాలా దూరం వెళ్ళిపోయారు కాబట్టి సిట్ అంతవరకే పరిమితం అవుతుందేమో అన్న దాంట్లో భాగంగా దాన్ని మెన్షన్ చేయలేదేమో అని అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే 10 రకాల ముడి సరుకులు కలిసాయో నెయ్యి కాకుండా అనుకున్నప్పుడు ఆ 10 రకాల్లో ఖచ్చితంగా అవశేషాలు ఉండడానికి అవకాశం ఉంది. అందు గురించి ఆ 10 అన్నారు కదా, ఆ 10లో ఇంకేమున్నాయి ఇంటర్నల్గా అనేది అంత దాకా వెళ్ళకపోవచ్చామని చెప్పేసి అనిపిస్తుంది. సార్ మీరు ఒకటి చెప్పండి, ఇక్కడ చైర్మన్ ఈవో నిజంగా బాధ్యులు, మరి ఆ చైర్మన్ని ఈవోని నియమించిన పెద్ద మనిషి బాధ్యుడు కదా సార్? ఆయన కదా అసలు దీనికి ఆద్యుడు, మూల విరాట్. నైతిక బాధ్యత చైర్మన్ ను నియమించిన వాళ్ళది నైతిక బాధ్యత అవుతుంది. చట్టరీత్యా బాధ్యత ఏమో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెయిన్ గా బాధ్యుడు అవుతాడు. ఎందుకంటే చైర్మన్ నాన్ అఫిషియల్ అతను. ఇక్కడ పాయింట్ ఏమిటంటే సురేష్ గారు ఇంకా కొంచెం లోతుగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికి కానీ ఒక భారీ మోతాదులో ఒక పదార్థాన్ని లేదా ఒక సరుకును మనం కొంటున్నప్పుడు ఎవరైతే సప్లై చేస్తామని వస్తారో వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, వాళ్ళకి కెపాసిటీ ఉందా లేదా అని సర్వసాధారణంగా చూస్తారండి. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇక్కడ నుంచి ఏదైనా కొనుగోలు చేస్తే ఇక్కడికి వచ్చి చెక్ చేస్తారు. వాళ్ళు మనం పంట పండిస్తున్నామా లేదా, లేదా మనం ఉత్పత్తి చేసే దాంట్లో ఏమైనా లోపాలు జరుగుతున్నాయా ఏమిటి అనేది ఇక్కడ చెక్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ స్టాండర్డ్ తగినట్లుగా ఉందా లేదా, ఆ తర్వాత మాత్రమే ఆర్డర్ ఇస్తారు. ఇప్పుడు భోలేబాబా డైరీ ఆల్రెడీ బ్లాక్డ్. వాడు భోలేబాబా పేరు పెట్టినా అంటే వాడు పెద్ద మోసగాడే. ఎందుకంటే బాబాలు నెయ్యి వ్యాపారంలో బాబాలకి ఏం పడుందండి? ఆ బాబా పేరు పెట్టినారంటేనే వాడు ఎవడో మరి కనుక్కోవాలి అది. ఆ తర్వాత ఈ వైష్ణవి ఏఆర్ డైరీలు మనకు టెండర్లో వచ్చినాయి. నందిని డైరీ కూడా వచ్చింది. ఎందుకు తీసుకోలేదు నందిని డైరీ నుంచి అంటే నందిని డైరీ కోట్ చేసినటువంటి రేట్ ఎక్కువ ఉంది అని. నిజంగా నెయ్యి సప్లై చేయాలంటే రేట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. నెయ్యి కావాలన్నా వద్దా అని మనం తెలుసుకోవాలా. నెయ్యి అన్నప్పుడు అది 135 నాకు సరిగ్గా గుర్తులేదు, ఆ రోజుల్లో చర్చలో వచ్చింది. 315 350 ఎక్కడ ఉంది సార్? 350. ఓకే, ఆ రేటుకు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది కిలో నెయ్యి? చెప్పండి. కమిషన్ల కోసం అలా నందినిని పక్కన పెట్టి వీళ్ళకి ఇచ్చారేమో, ఆ విషయం కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అది కూడా పరిశీలించవచ్చు. కానీ నేను చెప్పేది ఏమిటంటే టీటీడీ తక్కువ రేటుకు సరఫరా చేసేవానికి ఆర్డర్ ఇస్తాం అనుకోవడంలో బలహీనత ఉంది. ఎందుకంటే ప్యూర్ నెయ్యి సప్లై చేసే వాళ్లకు ఈ రేటు గిట్టుబాటు అవుతుందా లేదని కామన్ సెన్స్ పాయింట్ అది నంబర్ 1. నంబర్ 2, వీళ్ళకి పర్చేజ్ డిపార్ట్మెంట్ టీటీడీలో వీళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీకి చూడాల్సిన బాధ్యత వీళ్ళకి ఉండింది. ఏఆర్ డైరీకి లేదు అని అప్పుడే వచ్చినాయి రిపోర్ట్స్, వైష్ణవి డైరీకి కూడా లేదు అని తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి. అన్నప్పుడు గుడ్డిగా సంతకం ఎక్కడ పెట్టినారు అంటే ఏ ప్రభావంతో పెట్టినారు? వీళ్ళు తాగిన మైకంలో పెడతారా, డబ్బు మైకంలో పెట్టినారా? ఇది కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి బాధ్యుడు ఎవరు? మూడవది ఏమంటే అల్టిమేట్ గా ఈఓ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడండి. ఏం గడ్డి పీకడానికా ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టేది? మనం పెత్తనం చెలాయించడానికా? నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఇది నెయ్యి అవునా కాదా ఏమిటి చెక్ చేయాల్సిన బాధ్యత నీకు లేదా? కాబట్టి ఈఓ ప్రైమ్ రెస్పాన్సిబుల్ పర్సన్ అవుతాడు. ఆ తర్వాత ఇప్పటికే సిట్ కనుక రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేసిందో లేదో నాకు తెలియదు, చేసి ఉంటే క్రిమినల్ కంప్లైంట్ రిజిస్టర్ చేసి భోలేబాబా డైరీని, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీని సీజ్ చేసి ఉండాలి. ఎందుకంటే ఒక విశ్వాసఘాతకం, వాళ్ళ మీద పెట్టినటువంటి విశ్వాసాన్ని, అది కూడా మామూలు విశ్వాసం కాదండి, కోట్ల మంది భక్తుల యొక్క విశ్వాసం, దాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతిలో చేసిన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓ సనాతన ఊగిపోతుంటారు. మరి ఇప్పుడు ఎందుకు ఊగడం లేదు నాకు అర్థం కాలే. మరి ఆ డైరీని సీజ్ చేయాలి కదా, అరెస్ట్ చేశారు డైరీ బాధ్యుల్ని, కానీ డైరీని సీజ్ చేయాలా. ఆ తర్వాత ఎవరెవరు ఉన్నారో టీటీడీలో ప్రక్షాళన చేయాలి. టీటీడీని
ఇప్పుడు వీళ్ళకు ల్యాబ్ ఏదో ఒక చెత్త ల్యాబ్ పెట్టుకున్నారు. ల్యాబ్ కాదని డబ్బులండి, డబ్బుల కోసం అమ్ముడుపోయి దేవుని కూడా అమ్మేస్తారు వాళ్ళు. మేము బయట చెప్తేనేమో వీళ్ళు నాస్తికులు, వీళ్ళని కమ్యూనిస్టులు తిడతారు. అసలు దొంగలు అక్కడ ఉన్నారు, అవును దేవుణ్ణే ముంచేసే వాళ్ళు. అవును కాబట్టి టీటీడీలో ఈ పర్చేజ్ డిపార్ట్మెంట్ కానీ, నెయ్యి ల్యాబ్కు సంబంధించిన బాధ్యుడు ఎవరు, ఈ కొనుగోలు ఆర్డర్ ఎవడిచ్చినాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడకుండానే ఆర్డర్ ఎవడిచ్చినాడు, చైర్మన్ ఈఓ దగ్గర నుంచి కూడా వీళ్ళందరినీ మనం అక్యూజ్డ్ గా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చైర్మన్ కనుక సంతకం చేసి చైర్మన్ నాకేం తెలియదు అంటా అనుకోండి, ఈఓ తప్పదు, ఈఓనే ప్రధాన బాధ్యుడు అవుతాడు. ఆ రకంగా ప్రక్షాళన చేయాలా. ఈ డైరీస్ ఎవరైతే ఉన్నాయో విశ్వాసఘాతకాన్ని తెలబడినారో వాళ్ళను సివియర్ పనిష్మెంట్ ముందు స్టీచ్ చేసేయాలా, సివియర్ పనిష్మెంట్ ఉండాలండి. కానీ గఫూర్ గారు మరి బాజీ గారు చెప్తున్న దాని ప్రకారం అయితే వీటికి ఏం పెద్ద సెక్షన్స్ ఏమి లేవు, మన చట్టంలోనే అటు ఇంతకన్నా చేయగలిగింది లేదన్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్, అదే కదా అసలు సెంటర్ ఆఫ్ ది డిస్కషన్ ఇది, భక్తుల విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. మరి భక్తుల విశ్వాసానికి అఘాతం కలిగించిన రిలేటెడ్ సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే కొత్త ఏమైనా పెట్టలేము? వెతుకుతే ఉంటాయండి. బీఆర్ఎస్ ఇప్పుడు కొత్తగా ఈ భారతీయ న్యాయ సంహిత వచ్చింది, బిఎన్ఎస్. ఇప్పుడు భక్తుల విశ్వాసం అంటే ఇండైరెక్ట్ గా ఏమిటి, మత విశ్వాసాలు దెబ్బతీయడమే కదా. సో ఆర్టికల్ 25, 26 అక్కడికి వస్తుందా అంటే నాకు తెలిసి ఆర్టికల్ 25 కాదు. ఇప్పుడు మత ఉద్రిక్తతను రెచ్చగొట్టేటువంటి లేదా మతాల మధ్య వైషమ్యాన్ని సృష్టించేటువంటి భక్తుల విశ్వాసానికి గాయపరిచినటువంటి సెక్షన్స్ అనేకం ఉన్నాయి. నేను చెప్పింది నాకేమి వాళ్ళ మీద పర్సనల్ వ్యతిరేకత నాకేం లేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. పాయింట్ ఏమిటంటే, అరే ఒక పెద్ద దేవాలయము, ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషను, ఈ ఆర్గనైజేషన్ లో ఉండేటువంటి పందికొక్కులు, బయట సమాజంలో ఉండే పందికొక్కులు అందరు కలిసి కోట్ల మందిని మోసం చేయడం ఎట్లా కరెక్ట్ అయితే? పైన బీజేపీ గవర్నమెంట్, కింద జగన్ గవర్నమెంట్. నేను ఇక్కడ జగన్ ఏ మతం నేను చెప్పడం లేదు, ఎవడైనా కావచ్చు. ఒక 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 బాధ్యతాయుతమైన స్థానంలో కూర్చున్నప్పుడు యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క సెంటిమెంట్స్ ను కాపాడాలా, కాపాడలేకపోతే చేత కాదు నీకు. ఎవడెవడైతే అక్కడ ఉన్నాడో బాధ్యులు అందరూ కూడా బాధ్యులే అవుతారు. అంత సివియర్ గా పోతే భవిష్యత్తులో అయినా జాగ్రత్తగా ఉంటుంది. రెండవది ఏమంటే, ఇప్పుడు గుజరాత్ ల్యాబ్ లాంటి ల్యాబ్ ఏమండి, టీటీడీకి డబ్బులు లేవా? ఒక ల్యాబ్ తిరుమలలో పెట్టుకోవచ్చు, లక్షల కిలోలో లేదా 100 టన్నులో కొనుక్కుంటున్నప్పుడు ఆ ల్యాబ్ ఒకటి మోడర్న్ ల్యాబ్ ఒకటి పెట్టుకుంటే అయిపోయా కదండి, బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు గుజరాత్ కు పంపించి గుజరాత్ ల్యాబ్ లో టెస్ట్ చేసి ఆ తర్వాత రిపోర్ట్ తీసుకొని వచ్చి పెట్టినారు. ఇంకా దాంట్లో జంతు ఆ చర్మం ఉందా? ఒకటి నాకు గుర్తుంది, ఎవడో నాకు గుర్తులేదు, పేరు గుర్తులేదు. పంది కొవ్వు ఇంత రేటు, పంది కొవ్వు ఇక్కడ టీటీడీ ఇచ్చే డబ్బులు ఇంత, ఈ డబ్బులకు పంది కొవ్వు ఎవడన్నా ఇస్తాడా అని ఒక వైసీపీ నాయకుడు మాట నాలుగు పోయాలంటాను నేను. అవును, దుర్మార్గులు ఈ రకంగా భక్తుల విశ్వాసాన్ని, ప్రజల విశ్వాసాన్ని, నమ్మకం గడ్డి కోసం, డబ్బు కోసం కక్కుర్తిపడి మళ్ళా పైన సమర్థించుకోవడానికి పంది కొవ్వు రేట్ ఎంత, టీటీడీ ఇచ్చే రేట్ ఎంత, ఇవన్నీ వల్లే వేసినారు ఆ రోజుల్లో. అటువంటి వాళ్ళు ఎవరో, ఇటువంటి వాళ్ళని వెతకాలా, ప్రజల ముందు దొంగలండి, ఇటువంటి దొంగలందరినీ కూడా నిలబెట్టాలని నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన అనుకుంటాడు, నాకేం తక్కువ, నేను ఇంత ధనవంతుడిని, నా కోసం ఒక మంచి ల్యాబ్ పెట్టలేరా, లేకపోతే నా కోసం వచ్చే భక్తులకి సరైన నెయ్యితో కూడినటువంటి ఒక లడ్డూని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో నేను ఉన్నానని. అంటే ఆయన తరపున మరి వీళ్ళంతా రిప్రజెంటేటివ్స్ కదా, అంటే డబ్బులన్నీ ఆ భక్తులు ఇచ్చినట్టువే కదండి. అదే బుద్ధిలో వేసిన 100 కోట్ల రూపాయలతో నడుస్తుంది టీటీడీ. అదే బుద్ధి లేదా వీళ్ళకు? అదే సార్, అదే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ కోట్ చేశారని ఇవ్వకుండా, ఇప్పుడు బాజీ గారు అన్నట్లు అక్కడ కూడా కమిషన్ల కోసం లేదా కాంట్రాక్టర్లను మార్చేసి కెపాసిటీ లేనటువంటి వాళ్ళని ముందుకు తెచ్చి అదేమంటే తక్కువ రేట్ అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చామని చెప్పేసి బొంకుతూ, అదే అంత డబ్బులు లేక చేస్తున్నారా అది అనేది కూడా ఇక్కడ ప్రశ్న కదా. అది కదా మెయిన్. ఆర్డర్ ఎవరైతే వేశారో, ఆ తీర్మానం ఎవరైతే చేశారో వాళ్ళందరూ బాధ్యులండి. ఆర్డర్ ఈవో చేసింటే ఈవో బాధ్యుడు అవుతాడు, బోర్డు కనుక తీర్మానం చేస్తే బోర్డు బాధ్యుడు అవుతుంది,
సీఎం కనుక ఈ ఫలానానికి ఇయ్యండి అని చెప్తే సీఎం కూడా ముద్దాయి కావాల్సింది ఎవరున్నా ఆ Exactly. రకంగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని నా అభిప్రాయం. రైట్ సార్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. వైసీపీ హయాంలో ఉద్యోగ సంఘాలను అణిచివేసిన తీరును ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఆయన పేరు కేఆర్ సూర్యనారాయణ మరోసారి గుర్తు చేసుకున్నారు. ఉద్యోగుల తరపున మాట్లాడినందుకు తనపై అక్రమ కేసులు పెట్టి తన ఇంటి దగ్గర భయానక వాతావరణాన్ని సృష్టించారని, తన కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని మరోసారి ఆయన గుర్తు చేసుకున్న సందర్భం. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ మహాసభ సందర్భంగా నాటి అరాచకాలను ఆయన మరోసారి మనందరి ముందు ఉంచినటువంటి నేపథ్యం. దీని మీద కూడా చర్చిద్దాం. దానికన్నా ముందు ఒక షార్ట్ బ్రేక్.